ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు తెలీదు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడనే ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. సార్ విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్. ఇందాకటి నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంతా కాదు చెప్పని. అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కూడా పోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే? మీకు ఎన్ని బాగా జరిగిందా? హలో, ఈయన సార్ మీ నాన్నగారు రైట్ హ్యాండ్. తనే. ఐఎమ్ టాంపర్ రాజు, నర్సింగ్ రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి. స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నాం, ఉక్కు లాంటి మనిషి విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో. రండి సార్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయన కాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పించాలు దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని. దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిక్కుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చాయి నువ్వు వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తానని తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజుల్లో చచ్చి ఊరుకుంటావు. వాట్ నాన్సెన్స్. అదిగా సార్ మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం సార్. లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే. అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కాదు సార్. ఎప్పుడు నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు. పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకి బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలైతే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తుపెట్టుకోండి. బాబు గ్రేట్. అయినాక డాన్సీన్ గాడు చచ్చి సాన్ రోజులు. రే సీన్ గా టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతనెందుకు అంత ఆవేశపడుతున్నాడు? అంటే గా డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది, మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. అవు బాబు నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్. 1 week లో వచ్చేస్తాను. అదే వాయిస్. అరే వీడు నిజంగా మూగోడేనంటావా? నీ మీద ఒట్టు. ఓకే. రే డాంబర్ విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉన్నాను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు. తీసుకోపో. కదా ఏం నల్లగా ఉన్నాడు ఆయన తీసుకెళ్తా. తెల్లగా ఉన్నాడు. అరే ఈడు మూగోడవా, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడవు. అందుకే వీడు నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ కమా. ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు. రే డాంబర్ ఎర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడ పెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగోన్ లేక. లేకుంటే పుంగి నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓహో వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో
నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో. పర్లేదు కూర్చోరా, కూర్చోరా. రే, మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? బ్యా అంటే లేరనే, నువ్వు చెప్పననే లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా, కానీ పప్పు ఏం కాదు. రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందు అంటే అది కాదురా, ఇదిగో. పగిలిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా. ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందా? అదేంట్రా అలా అయిపోయావు? హలో, ఎన్ని రోజుల నుంచి లవర్? అర్థమైందిరా. ఓకే, చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు. ఎక్కడ కలుస్తుందిరా? ప్రతిదానికలా పిలిచిపోతావేంట్రా? ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్బులో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఏ పబ్బురా? ఏ పబ్బులో కలుస్తుందంటే బ్యాబే అంటావేంట్రా? అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా డుఫా. ఏంట్రా ఏమంటున్నావు? ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు. ఓకే? పప్పుకొచ్చే నిన్ను చూడాలని ఉంది. నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ. నువ్వెక్కడికి రా? నువ్వు వచ్చేం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా, ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను. సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు. ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండి ఉంటాడు. ఎక్కడున్నాడా? చెప్తా. హాయ్. ఎవడీడు? నువ్వేంటి ఎంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్ళేర్పాట్లు చేసేస్తున్నాడు. నీ టెన్షన్ పోకూడదని ఈ పప్పుకి రమ్మంది. నువ్వే కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. ఓకే? డ్రింక్ కోక్. I'll get for you. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా? ఈ డ్రెస్ ఏంట్రా? ఎక్కడ కొట్టుకొచ్చావురా? Who the hell are you? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. You want me to start? అంటే నీలాంటి ఇంకొకడు ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి అడక్కరోయ్, విక్కి పగిలిపోద్ది.
వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబెబే ఏరా ఎక్కడున్నావు? ఓహో ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గంటలో వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా ఏం లేదు సార్, చేయి కడుక్కుందామని. బెబే బెబే ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబే బెబే ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా, కానీ రే సిటీలో ఎవడో నీలాగా ఒకటి తిరుగుతున్నాడు రా. అచ్చు నీలాగే ఉంటాడు రా. వాడు సామాన్యుడు కాదురా. ఏ మధ్యలో రేపు వచ్చేసి నీవే తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చాయి. హలో, ఎక్కడున్నా విశ్వాస్? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఇస్తున్న అమ్మాయి చాలా బాగుంది సార్. వేసుకున్న డ్రెస్ కూడా సూపర్ గా ఉంది సార్. ఫస్ట్ దాన్ని చించా. ఒప్పుకుంటుందండి. నేను చెంపమన్నది డ్రెస్సుని కాదు, బోర్డింగ్ పాస్. నర్సింగ్ గాడి చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఆ మాచిరాజు చెల్లితో పెళ్లి ఫిక్స్ చేశాను. వాడి చెల్లి కూడా ఎవరినో ప్రేమిస్తోందట. న్యూస్ వచ్చింది. వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి. సార్ నాదో డౌట్ సార్. హైదరాబాద్ లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? ఎప్పుడు ఎవరినో ఒకటి చూసుకుంటారా? ముందు పంచోడు. ఏం వరుడు గడప ఏంటో చాలా చిరాగ్గా ఉంది. బాబీ వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిచ్చోడు బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మొగోడా? నేను మొగడేంటి? మొగడెందుకు? మొగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్. దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే. అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. పోవడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ కానీ పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్లి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజు ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపో ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకే టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని
మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్లనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత, ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యావా? దుగ్గాల సాబు కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం, మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చి ముద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది, ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు, ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు, బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్, ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్కి వచ్చారాళ్ళు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానుగా, నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్ బందీ చల్తీ రహేగి. అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్, పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్, వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. నీ చెల్లెలు సీను అనే వాణ్ణి లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అంటగట్టాలనుకున్నా. నోటికొచ్చినట్టు మాట్లాడకు దుగ్గల్ సాబ్, ఇదంతా చెప్పింది బట్టబాజిగాడా? చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపించి ప్రూవ్ చేశా. నర్సింగ్, నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు, కానీ నీ చెల్లెలు అదే సీను గాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెదవని చేశావు. ఇదంతా అబద్ధం, నమ్మదు. దుగ్గల్ సాబ్, గదే నిజం. ఈ తూతెంబుల్ గాడు నా చెల్లెలకి వేసిన స్కెచ్ గదే ఆన్ చెల్లెలకే తగిలింది. ఆగండి, బలైంది మీ చెల్లెలు కాదు, నా కొడుకు, నా పరువు. అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ముందు ఆ సీను గాడిని పిలిపించండి, మొత్తం గేమ్ అర్థమవుతుంది. అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్, ఇప్పుడే చేస్తా, మీకే నిజం అర్థమవుతుంది. సినుగడు విడిగల తెలుసు, పిలిపిస్తాను అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి వీడే కారణం సార్. వాడు నిసాన్ 5315 లో దిగాడు సార్. మన వైపు వస్తున్నాడు సార్, గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్. విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. అంటే అప్డేట్ చేసి చేసి అలవాటు అయిపోయింది సార్. సార్ సార్ చెప్పు, నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గాడి చెల్లెనని. ఏయ్ సీను, ఈ తేడిది మగ్గానికి చెప్పు, వన్ ప్లానెట్ల రివర్స్ కొట్టినావు. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారా? అది నిజమైతే నా పరువు మొత్తం పోతుంది. సును, నా చెల్లెలి లైఫ్ రా. చప్పుడు చేయవేం రా, నీ వెనుక నేనున్నా, భయపడకుండా నిజం చెప్పు. సార్, వీడు మోగోడేమో సార్. మధ్యలో వాడేవాడు అంటే వీళ్ళలాగే అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్, వాడు చాలా నైస్ బాయ్ సార్. నిన్ను చంపేస్తాను సార్. కొత్త కన్ఫ్యూజన్ తేవకు. అంటే వీడు వాడేనా సార్? నాకు డౌట్ సార్. ఏంటో అది. ఆ మోగోడు ఏమైపోయాడు సార్? ఊహా, వెరీ ఊహా. You just speak up. Hey, close that one. What the hell is this? వీళ్ళ Just wait. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను.
వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్. దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పారా లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాలా, నీరా, నిప్ప, మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. అయితే ఏడ్చేవాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసేయచ్చు.